నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రతి సీజన్‌కి ఒక ఫ్రూట్ అనేది వస్తూనే ఉంటది. అయితే ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లటి పానీయాలు, జ్యూసులు, వాటరు, లస్సీలు తీసుకుంటూ ఉంటాం. కానీ ప్రత్యేకం ఏందంటే ప్రతి ఎండాకాలము తాటి ముంజలు. ఈ తాటి ముంజల్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. పల్లె ప్రాంతాల్లో అయితే మాత్రం వాళ్ళు ఫ్రీగా వస్తూ ఉంటాయి. విలేజ్‌లలో తాడులల్లోకెళ్ళి పొలాల మధ్యలో కూర్చొని తింటూ ఉంటారు. కానీ హైదరాబాద్‌లో మాత్రం ప్రతి ఒక్కరు కొనుక్కొని తినాల్సిన పరిస్థితి ఉంటది. అయితే ఇప్పుడు మనము ఒక ఏరియాకొచ్చినాము హైదరాబాద్‌లో. ఈ అన్న ప్రతి సంవత్సరం ఇక్కడే ఉండి అమ్ముతూ ఉంటాడు. ఎప్పటి నుంచి వస్తున్నాడు? అసలు ఈ తాటి ముంజల వల్ల ఎలాంటి ఆరోగ్యకర లాభాలు ఉంటాయో కూడా అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న మీరు ఎప్పటి నుంచి అమ్ముతున్నారు అన్న తాటి? మేము 10 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం. అసలు జనరల్‌గా ఏందంటే ప్రతి ఒక్కరు తాటి ముంజలను ఇష్టపడతారు. ఊర్లలోనేమో మనకు వీటి విలువ తెలుసు. పోయి తాళ్ళలో కూడా కూర్చొని తింటుంటాం. కానీ హైదరాబాద్‌లో ఏందంటే కొంతమంది తెలవని వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా వీటి కోసమే వచ్చి బండేసుకొని వచ్చి మరి కొనుక్కొని తింటూ ఉంటారు. అసలు లాభం ఏంది అసలు దీని గురించి? దీని గురించి ముంజలు ఎప్పుడు రావు. ఒక సీజన్ ఒక నెలే వస్తాయి. దానివల్ల మంచిగుంటాయి. ఆరోగ్యానికి మంచిది. సల్వ ముంజలు తింటే బాడీకి సల్వ వీటిని తీసేస్తది మొత్తం. ఎప్పుడు మాడి పండ్లు లెక్క ఎప్పుడు పడితే అప్పుడు రావు. ఆ! ఇవి ఓన్లీ ఒకటే నెల వస్తాయి. సంవత్సరాల్లో ఒక ఒకటే ఎండ కాలం ఒకటే నెల వస్తాయి. దీనివల్ల ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడేందంటే తాటి ముంజలు తింటే చలువ అని అంటున్నావు కదన్న. ఇప్పుడు మీరు ఇంత ఎండలో మీరు నిలబడి తాటి ముంజలు అమ్ముతున్నారు. మరి మీకు వేడి చేయట్లేదా? మీరేం చేస్తున్నారు? మీరెట్లా? మేము ఇట్లా తింటూనే ఉంటాం ముంజలు. ఆ! మేము తింటాం అప్పుడోసారి మేము తింటూనే ఉంటాం. పల్లిపోయి అవి తింటూనే ఉంటాం. మేము కూడా తింటూనే ఉంటాం ముంజలు. ఆ! ఇప్పుడు ఈ నెల తర్వాత ఈ ముంజలు అంటే మళ్ళీ పనికొస్తాయా? లేకపోతే ఏం చేస్తారు వీటిని? ఇప్పుడు నెలలే వస్తాయి అంటున్నారు ఇవి. నెల వస్తుంది తర్వాత ముదిరిపోతాయి. ముదిరిపోతాయి మళ్ళీ కాయలు పాత్ర పెడతారు. ఓకే. మట్టి పోసి పాత్ర పెడితే గేగులు అవుతాయి. అవి ఓకే. కేకులు కూడా వీటి ద్వారానే వస్తాయి అయితే. గేగులు అవుతాయి దాంట్లో వస్తాయి. జనరల్‌గా మీరు ఇప్పుడు ఉదయం నుంచి అంటే ఎన్ని గంటలకు వచ్చి ఎక్కడి వరకు ఉంటారు? ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు? ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటాం. లాస్ట్ అంతే ఇక. ఎక్కడి నుంచి ఇక్కడికొచ్చి అమ్ముకుంటున్నారు? మేము నల్గొండ జిల్లా మునుగోడు మండలం చల్లమడ గ్రామం. అక్కడి నుంచి వస్తారు. ఎట్లా తీసుకొస్తారు? ట్రాన్స్‌పోర్ట్ ఎట్లా? ట్రాన్స్పోర్ట్ ఒక ఆటో ఉంది. ఆటో ట్రాన్స్పోర్ట్ తీసుకొస్తాం. హ్మ్. కిరాయి 2000 ఉంటుంది కిరాయి. ఓకే. ఒక ఇద్దరు కలిసి ఒక ఆటోలో వస్తాం. ఓకే. అంటే ఆటో మీది కాదు. కిరాయికి తీసుకొని వస్తారు. కిరాయి ఆటో. ఆ! మరి ఇప్పుడు రోజుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మిన వాటితోటి ఆటో కిరాయి మీకు లాభం ఇది కొంచెం ఎట్లా ఉంది? మంచిగా ఉంది. ఒక ఆటో కిరాయి 2000 పోను మనం ఇద్దరు వస్తే ఒక 3000 ఇద్దరు మనిషికి 1500 లెక్క మిగులుతాయి. ఓకే. అంటే ఒక జాబ్ చేసుకుంటే ఎంత వస్తదో మీకు కూడా మీ కష్టానికి తగ్గట్టు కూడా ఉంటుందన్నమాట అయితే. ఆ! హ్మ్. అంటే ఇప్పుడు వీటిలో కూడా కొన్ని ముదిరినయి అంటారు. కొన్ని లేతగా ఉన్నాయని అంటారు. ఎట్లా తెలుస్తదన్న అవి? మేము చూసుకొని తీసుకొస్తాం. ఇట్లా హ్మ్. రూ. 100 ఇప్పుడు మీకు రెగ్యులర్ కస్టమర్లు కూడా వస్తుంటారు కదన్న. వాళ్ళకేమైనా డిస్కౌంట్లు ఇస్తుంటారా మీరు? డిస్కౌంట్లు అంటే ఇక ఒక 2, 3 ముందలు ఎక్కువనే ఇస్తాం. ఆ! 2 ముందలు ఎక్కువనే ఇస్తాం. ఇప్పుడు ఎట్లా అమ్ముతున్నారన్న? డజన్ ఎట్లా అమ్ముతున్నారు ఇప్పుడు? డజన్ రూ. 100. హ్మ్. ఓ 2, 3 ముందలు ఎక్కువ ఇస్తున్నాం. ఓకే. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో 100 ఉండే. ఇప్పుడు ముంజలు తింటే చలువ అంటారు కదా! ఎక్కువ తింటే ఏమన్నా ఎఫెక్ట్ పడతదా? మోషన్స్ పెట్టడం అట్లా? ఎఫెక్ట్ ఏం కాదు. ముంజల వల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎప్పుడైనా ఎంజాయ్ తినొచ్చు. కల్లుకు ముంజలకు తేడా ఎట్లుంటదన్న అసలు ఏందిది? కళ్ళకు ముంజలు తేడా అంటే అది కళ్ళ ఇది ముదిరిపోయాక అది కళ్ళు వస్తది. ఇంకే వస్తది. ఇప్పుడు ముదిరిన ముంజలు ఇప్పుడు మన గేగులైతే అని అంటారు కదా! ఇప్పుడు అంటే గేగుల్ని కూడా మళ్ళీ సెపరేట్ చేసి మళ్ళీ మీరే అమ్ముతారా? లేకపోతే అవి వదిలేస్తారా అట్లా? ఏముంది ఇంత దూరం ఏం తీసుకురావు. అది సరిపోదు. కిరాయి అంతా అంతగానం ఏం రావు. అక్కడనే మామూలుగా వేసుకుంటాం. మా ఊరు తింటానికి వేసుకుంటాం. అంతే. అంతే కేవలము. మీ వరకే. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత అయితుందన్న బిజినెస్ జనరల్‌గా ఎంత అయితుంది? ఎంత 3, 4 వేలు అవుతుంది. ఓకే. ఓ ఇద్దరు వస్తే 6,000 అవుతుంది. హ్మ్. అటు ఇటు ఖర్చులు పోయి మనిషికి 2,000 15,000 మిగులుతుంది. అంటే ఓకే. పర్లేదు అన్నట్టుగానే ఉందయితే. ఈ నెల వరకు అయితే మంచిగా ఉంటుంది. దీని తర్వాత ఏం చేస్తారన్న మీరు మళ్ళీ? దీని తర్వాత వ్యవసాయం ఉంది. వ్యవసాయం చేస్తాం. ఓకే. ప్రతి సమ్మర్ మాత్రం హైదరాబాద్ ముంజలు తీసుకొని వస్తారు. హైదరాబాద్ ఖచ్చితంగా ముంజలు తీసుకొని వస్తాం. అంటే ఎవరి ముంజలు వాళ్ళే తీసుకొని వస్తారా? లేకపోతే వేరే వాళ్ళ కాడ కొనుక్కొని తీసుకొచ్చి ఇట్లా అమ్మడం అట్లా ఏమైనా చేస్తారా? ఆడ తాళ్ళని కొంటాం. కొన్ని మా ఉంటాయి కానీ ఇన్ని రోజులు వారం రోజులు వస్తాయి. వేరే వాళ్ళ తాళం కొని మేము వేసుకొని వస్తాం. ఓన్లీ మీ వరకు అయితేనేమో సరిపోవు. ఇంకా వేరే వాళ్ళు కూడా కొన్ని కొనుక్కొని తీసుకొని వస్తారన్నమాట. అవును.
అయితే ఈ ముంజలు ఎంత చలువ ఉందో ఆరోగ్యం కూడా అంతే ఉంటుందని చెప్పేసి అన్న చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఎందుకంటే వేడిని బాడీలో ఉన్న వేడిని తీసేయడం జరుగుతుంది. కళ్ళు రావడం ఎప్పుడైతే మానేస్తుందో ముంజలుగా తయారైతే ఆ ముంజలు తీసుకొని వస్తాము. లేత ముంజలు తిన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. శరీరంలో ఉన్న వేడిని కొట్టేయడం జరుగుతుంది. ఎంత ఎక్కువ తిన్నా కూడా ఎలాంటి నష్టం అయితే ఏం జరగదు. మేము కూడా ఎండలో ఉండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ అమ్ముకునేంత వరకు ఎండలో నిలబడి మేము ఇవన్నీ అమ్ముకుంటూ ఉంటాం కాబట్టి మాకు కూడా వేడి అనేది శరీరంలో కొంచెం ఈ ఎండ దెబ్బకు వేడి అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి మేము కూడా తింటూనే ఉంటాం. వేడిని కొంచెం చల్లబరుచుకుంటాం, శరీరాన్ని కూల్ చేసుకుంటామని అన్న చెప్పడం జరుగుతుంది.